ఇవాళ బిర్యానీ చేస్తున్నాము. బంగాళదుంపలు, క్యాప్సికము, ఇలా బఠానీ చూడ ఉడుకుతోంది. బంగాళదుంపలు, క్యాప్సికము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేయాలి. తర్వాత ఈ బంగాళదుంప, క్యాప్సికము, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసి ఇలా కలగాలి. జీడిపప్పు కూడా వేసాను ఇందులో. చూడండి, జీడిపప్పులు వేసాను. ఇలా చక్కగా ఎర్రగా అయ్యేలా కలగాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోయాలి. బిర్యానీ అప్పుడు ఎక్కువ వాటర్ అక్కర్లేదు. ఇలా జాగ్రత్తగా కలగాలి. ఇవి చక్కగా ఉడకాలి. ఇవి ఇలా ఉడికేలా మంచిగా కలుపుకొని ఆ తర్వాత దీన్ని టేస్ట్గా సర్వ్ చేసుకుంటే కాబట్టి నిమ్మకాయ 2 చుక్కలు వేసుకోండి. చాలా టేస్ట్గా మంచిగా ఉంటుంది. దీంతోపాటు కర్డ్ రైస్ కూడా చేసుకుంటాం వేడి చేయకుండా. అది కూడా మీకు చెప్తాను. మళ్ళీ ఇంగ్రీడియంట్స్ చెప్తాను. 1 గ్లాసు బియ్యానికి అంటే బిర్యానీ రైస్ మాట 2 గ్లాసు నీళ్ళు సరిపోతుంది. ఇప్పుడు మొక్కలు బఠానీ, బంగాళదుంపలు, క్యాప్సికమ్, టమాటా, క్యాప్సికమ్ ఆప్షనల్ చేసుకోండి. క్యారెట్ ఇలా వేసుకొని ఇలా చక్కగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసి బాగా ఇది చేసి అదే ఇలా కలుపుకోండి. ఇది ఉడికాక 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఆ తర్వాత ఉడికిచ్చిన బిర్యానీ రైస్ ఇందులో వేసుకొని బాగా కలుపుకొని చేసుకుంటే ఉప్పు అన్నీ వేసుకుని కారం, ఉప్పు అన్నీ సరిపోవాలి. చక్కగా వేసుకొని చేసుకుంటే టేస్టీ బిర్యానీ మీ ముందు ఉంటుంది. జాగ్రత్తగా ఘాటు ఎక్కువ అవ్వకుండా మాత్రం చూసుకోండి. ఎందుకంటే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటు ఉంటుంది కాబట్టి ఆ మాట చెప్తున్నాను. ఇది వెజిటబుల్ పలవార్ బిర్యానీ ఏదైనా అనొచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంత తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే ఘాటు అంత తక్కువ, కానీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారని ఘాటు తక్కువ అంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా చేసుకుని ఇవాళ ఆదివారం కాబట్టి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నేను ఛానల్ కొత్తగా పెట్టాను అండ్ ఛానల్ అంత పెద్ద మాటలు నాకు తెలీదు. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ మీకోసం, మీ మెసేజ్ కోసం, మీ సబ్స్క్రైబ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు వస్తే అడగండి. అండ్ ఓకేనా? బై ఫ్రెండ్స్.